మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు నేతలను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు వివిధ పేద వర్గాల వారికి సహాయం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 528 మందికి 5,02,16,00,000 రూపాయలు ఇప్పుడు సహాయం చేశాం. ప్రతి నెల 10 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా సహాయం చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు 38 మందికి 27,27,234 రూపాయలు, అక్షరాల 27,27,234 రూపాయలు వివిధ గ్రామాలకు సంబంధించిన వైద్య ఖర్చులు భరించే వాళ్ళ కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నష్టపోయిన విధానాలను సరిచేసుకుంటూ, నమ్మకం కలిగించుకుంటూ, నీతి నిజాయితీలతో పరిపాలన సాగిస్తూ 2 సంవత్సరాలు ముందుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో, చంద్రబాబు గారి కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఇవాళ ముందుకు సాగుతున్నాం. పారిశ్రామిక విప్లవాన్ని తేవడంలో లోకేష్ గారు చేస్తున్న అనేకమైన కృషి కూడా ఫలితాలు ఇస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే 23,50,000 కోట్ల రూపాయలకి అంగీకార పత్రాలు రావడమే కాదు, 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, పనులు ప్రారంభమైనాయి. ఉక్కు ఫ్యాక్టరీలు కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, నీటిపారుదల రంగంలో కావచ్చు, ఇవాళ భారీ ఎత్తున కార్యక్రమాలు అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ లైన్లో కూడా అద్వితీయమైన ప్రగతి మనం అవుతున్నాం. గ్రీన్